హలో అండి, నా పేరు కార్తిక్. మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. ఈ రోజు యుఎస్ ఫెడరల్ రేట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. చాలా మంది ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ కి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఫెడ్ రేట్ పెంచడం లేదా తగ్గించడం మన మార్కెట్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఈ వీడియోలో మనం సింపుల్ గా అర్థం చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ వచ్చేసి యుఎస్ ఫెడరల్ రేట్ అంటే ఏంటి? యుఎస్ లో ఫెడరల్ రిజర్వ్ అని ఒక సెంట్రల్ బ్యాంక్ అయితే ఉంటుంది. సో మనకు ఆర్బీఐ లాంటిది. ఫెడరల్ రేట్ అంటే రెపో రేట్ అని చెప్పొచ్చు. సో మన ఇండియాలో బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆర్బీఐ దగ్గర నుంచి లోన్ తీసుకుంటుంది. ఆ లోన్స్ కి బ్యాంక్స్ ఏవైతే పే చేస్తాయో ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఆర్బీఐకి పే చేస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్ ని మనం రెపో రేట్ అంటాం. సేమ్ అలాంటి రెపో రేట్ ని మనం యుఎస్ లో ఫెడరల్ రేట్ అని చెప్తామన్నమాట. ఎకానమీ బాగా నడుస్తుంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుందని అర్థం. ఫెడ్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచుతుంది. ఎకానమీ స్లో అవుతుంటే రెసిషన్ వస్తుందని అర్థం. ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గిస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఫెడ్ రేట్స్ ని పెంచడం అంటే యుఎస్ లో లోన్స్ బారోయింగ్ కాస్ట్లీ అవుతాయి, తగ్గించడం అంటే చీప్ అవుతాయి. మరి ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మనం చూద్దాం. యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ మారితే ఇండియన్ స్టాక్ మార్కెట్ కి ఎందుకు ఇంపాక్ట్ అవుతుంది? మెయిన్ గా 3 కీ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫ్ఐఐ, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఈ ఎఫ్ఐఐ ఫ్లో అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మెయిన్ ఇంపార్టెంట్. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తుంటే మన మార్కెట్స్ మీద హై సెల్లింగ్ ప్రెజర్ అయితే పడుతుంది. అలాగే ఎఫ్ఐఎస్ బై చేస్తుంటే మన మార్కెట్స్ ర్యాలీ అవుతాయి. యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం అంటే ఇన్వెస్టర్స్ కి యుఎస్ లో మనీ పార్క్ చేయడం ప్రాఫిటబుల్ అవుతుంది. అప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన మనీని తీసి యుఎస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అలా చేసినప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో సెల్లింగ్ ప్రెజర్ పెరిగిపోతుంది. సో నిఫ్టీ, సెన్సెక్స్ అన్ని ఇండిసెస్ కూడా మన స్టాక్ మార్కెట్ లో డౌన్ అవుతాయి. ఇక సెకండ్ రీజన్ వచ్చేసి రూపీ వర్సెస్ డాలర్ ఇంపాక్ట్. యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ స్ట్రాంగ్ అయితే ఇండియన్ రూపీ వీక్ అవుతుంది. రూపీ వీక్ అయితే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ఇంపోర్ట్స్ కాస్ట్లీ అవుతాయి. ఐటీ, ఫార్మా లాంటి కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి. ఇక థర్డ్ రీజన్ వచ్చేసి ఇండియన్ కంపెనీస్ మీద ప్రెజర్ పడుతుంది. కంపెనీస్ కి ఫారిన్ లోన్స్, ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. ఐటీ, ఫార్మా కంపెనీస్కి యూఎస్లో రెవెన్యూ వస్తుంది. బట్ ఎకానమీ స్లో అయితే వాళ్ళ బిజినెస్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ కంపెనీస్లో కూడా ప్రెజర్ ఉంటుంది. ఇక రీసెంట్ ఎగ్జాంపుల్స్ అయితే మనం చూద్దాము. ఫెడ్ రేట్స్ చేంజ్ అవ్వడం వల్ల మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ పడిందో చూద్దాం. మన మార్కెట్లో యూఎస్ ఫెడరల్ రేట్ ఇంపాక్ట్ని చూడాలి అంటే రీసెంట్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. 2022-23లో ఫెడ్ రేట్స్ 5%కి పెరిగిపోయాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, 2022 నుండి 2023 ఫెడ్ రేట్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, 2022లో 0.25% 0.5% అయితే ఉంది. 2024 నాటికి వచ్చేసరికి మనకు 2024 నాటికి మనకు 5% పైన మనకు పెరగడం అయితే జరిగింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇండియన్ స్టాక్ మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అయితే పెరిగింది. ఎఫ్ఐఐ మనీ తీసుకొని అయితే వెళ్ళిపోయారు. మన మార్కెట్ చార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, 2022 నుంచి 2023 సెప్టెంబర్ వరకు మనకు 2022 మార్చ్ నుంచి మనకు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి అనమాట. అంటిల్ సెప్టెంబర్ చూడండి, జూలై 2023 5.25 to 5.50 ఉంది. సెప్టెంబర్కి వచ్చేసి 4.75 to 5 వచ్చేసింది. సో అప్ టు సెప్టెంబర్, నవంబర్ వరకు మనకు ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో దట్ మన ఇండియన్ మార్కెట్స్ అనేటివి ఎటు వెళ్లకుండా ఇక్కడికే కన్సాలిడేషన్ అయితే జరిగింది. ఇక్కడ నుంచి ఇంతవరకు మనకు మార్కెట్ కరెక్షన్ అయితే జరిగింది, మళ్ళీ రికవర్ అయింది, మళ్ళీ కరెక్షన్ జరిగింది. ఈ పీరియడ్ లో మనకు మార్కెట్ అనేది ఎటు డైరెక్షన్ వెళ్లకుండా మనకు ఇక్కడే కన్సాలిడేషన్ అయితే జరిగింది అనమాట. సో ఎప్పుడైతే మనకు చూడండి 2024 సెప్టెంబర్, నవంబర్ నుంచి మనకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం జరిగింది. అప్పుడు మనకు నిఫ్టీ నుంచి ఒక ర్యాలీ అయితే మీరు గమనించగలరు. 2024 స్టార్టింగ్ నుంచి మనకు మంచి ర్యాలీ అయితే స్టార్ట్ అయింది. సో 2024లో మనకు ఫెడ్ రేట్ కట్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ అయితే మనకు పెరిగింది. ఇక రీసెంట్ అప్డేట్స్ మనం చూసుకున్నట్లయితే ఫెడ్ పాలసీ డెసిషన్స్ ని బట్టి ఇండియన్ స్టాక్ మార్కెట్లో డైలీ మూవ్మెంట్స్ అయితే మనకు జరుగుతాయి. సో రీసెంట్ గా మనం చూద్దాము, 2025 మార్చిలో కూడా మనకు చూడండి ఫెడ్ మీటింగ్ అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి మనకు అన్చేంజ్, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి మనకు పెంచలేదు. సో ఇక మీదట తగ్గుతాయని కూడా మనకు సిగ్నల్ అయితే రావడంతో మార్కెట్స్ అనేటివి మనకు ర్యాలీ స్టార్ట్ అయిందన్నమాట. మరి మనం ఇన్వెస్టర్స్ గా ఈ ఫెడ్ రేట్ చేంజెస్ కి ఎలా రియాక్ట్ అవ్వాలి? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే యుఎస్ రేట్ హైక్స్ షార్ట్ టర్మ్ లో నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఇస్తాయి. బట్ లాంగ్ టర్మ్ లో ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటుంది. సో దట్ పానిక్ అవ్వకండి, సిప్ లో కంటిన్యూ చేయండి. ఇక ట్రేడర్స్ అయితే ఫెడ్ మీటింగ్ ముందు వోలటాలిటీ అయితే ఎక్కువగా ఉంటుంది. స్టాప్ లాస్, రిస్క్ మేనేజ్మెంట్ చూసుకోవాలి. ఇక ఐటీ అండ్ ఫార్మా స్టాక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యుఎస్ ఎకానమీ స్లో అవుతుంటే ఐటీ అండ్ ఫార్మా కంపెనీస్కి ఇంపాక్ట్ ఉంటుంది. ఇక బ్యాంకింగ్ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫెడ్ రేట్ హైక్ అయితే గ్లోబల్ బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయి. అలాగే మనకు బ్యాంకింగ్ స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఫెడ్ మీటింగ్ డేట్స్ని అబ్జర్వ్ చేయాలి, మార్కెట్ ట్రెండ్ ఫాలో అవ్వాలి.
చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం కదా యుఎస్ ఫెడరల్ రేట్ హైక్ కట్స్ మన మార్కెట్ మీద ఎలా ఇంపాక్ట్ ఇస్తాయి అనేది. సింపుల్గా చెప్పాలి అంటే ఫెడ్ రేట్ హైక్ అంటే షార్ట్ టర్మ్ సెల్లింగ్ ప్రెజర్, ఫెడ్ రేట్ కట్ అంటే బుల్లిష్ మొమెంటం. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మార్కెట్ని ఫాలో అవ్వడం, పేషెన్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. మీ ఒపీనియన్ ఏంటి? యుఎస్ ఫెడ్ పాలసీ చేంజెస్కి మన మార్కెట్ రియాక్ట్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయలేదో కింద డిస్క్రిప్షన్లో మీకు డిమాట్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ను యూస్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.